తెలంగాణ బీజేపీలో విభేదాలైతే వస్తా ఉన్నాయి. సీనియర్ నేతల మధ్య విభేదాలొస్తా ఉన్నాయని గూడా మనం అనేక సార్లయితే చెప్పుకోవడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఎంపీల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యేల మధ్య విభేదాలొస్తా ఉన్నాయి. కొత్త అధ్యక్షుడొచ్చిన తర్వాత రామచంద్రరావుని నియమించిన తర్వాత బీసీలంతా గూడా కొంత బీజేపీకి కొంత యాంటీగా ఉన్నారన్న విషయాలు గూడా బీజేపీలో ఉంటూ బీజేపీకి నెగెటివ్‌గా ఇటు ప్రచారం చేస్తా ఉన్నారన్న వాదనలు గూడా వినిపిచ్చాయి. దీనిలో భాగంగానే బీజేపీ వర్క్‌షాప్ అయితే పెట్టడం అయితే జరిగింది. వర్క్‌షాపు ఇటు నాంపల్లిలో ఉన్న బీజేపీ కార్యాలయంలో కేంద్ర సంబంధించిన నేత ఇటు బిఎల్ సంతోష్ రావు అయితే రావడం అయితే జరిగింది. తనొచ్చి అక్కడున్న నేతలను ఉద్దేశించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే బీజేపీకి యాంటీగా పనిచేస్తా ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉండి బీజేపీకి యాంటీగా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుండి వెళ్ళిపోండి. మీరు ఉండడం మాకు ఎటువంటి ఉపయోగం లేదు. బీజేపీ పార్టీ ఎప్పటికైనా తలుపులు తెరిచి పెడుతుంది. మీరు ఖచ్చితంగా మీరు బీజేపీ ఏవైతే భావజాలాలు ఉన్నాయో వాటి ఉంటేనే ఉండండి. మీకు బీజేపీగా యాంటీగా పనిచేయాలంటే మీరు వేరే పార్టీలోకి వెళ్లి పనిచేయొచ్చు అన్నట్టుగా ఈ వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇండైరెక్ట్‌గా సీనియర్ నేతలనే అన్నారన్న వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇటు ఈటల రాజేందర్‌ని అన్నారా? లేకుంటే అటు ధర్మపురిని అరవింద్‌ని అన్నారా? బండి సంజయ్‌ని అన్నారా? ఇట్లా కొంతమంది పేర్లైతే ఊహాగానాలతోనైతే వినిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ నిన్న ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం గమనిస్తే తను కూడా రామచంద్రరావుని ఏదైతే గతంలో అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సమయంలో ఇటు మేము ప్రచారం రాకపోయినా గానీ అధ్యక్షులు రామచంద్రరావు మరియు అటు ఇన్ఛార్జిగా ఉన్న కిషన్ రెడ్డి వాళ్ళు మాత్రమే ప్రచారం చేస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా వక్రీకరించినట్టు కూడా తను చెప్తా ఉన్నారు. దీంట్లో నా తప్పైతే ఏం లేదు. రామచంద్రరావుని ఉద్దేశించి నేను ఎప్పుడు కూడా ఆయనని తక్కువ చేసి మాట్లాడలేదు. తను నాకొక అన్న లక్క అన్నట్టుగా తనైతే మాట్లాడడం అయితే జరిగింది. తన పర్సనాలిటీ కూడా చాలా మంచిది. చాలా పార్టీకి బలోపేతం చేయడానికి రామచంద్రరావు కృషి చేస్తా ఉన్నారనే విధంగా రామచంద్రరావు పైన ప్రశంసల వర్షం అయితే నిన్న ధర్మపురి అరవింద్ అయితే కురిపించినట్టు కూడా కనబడతా ఉంది. దీనిలో భాగంగానే కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి ఏంటంటే బిఎల్ సంతోష్ రావు చేసిన వార్నింగ్ ఏదైతే ఉందో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి గాను తను సారీ చెప్తా ఉన్నారు ధర్మపురి అరవింద్ అనే విధంగా ఇటు చర్చనీయంగా అంశం అయితే జరుగుతా ఉంది. ఏదైతే సీనియర్ నేతల మధ్య జరుగుతున్న గందరగోళం ఏదైతే ఉందో బీజేపీలో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి బిఎల్ సంతోష్ రావు కూడా కీలక వ్యూహాలతోనైతే ముందుకెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆయన కూడా రామచంద్రరావు కూడా కీలక అంశాలు కూడా ఇద్దరు కూడా చర్చించినట్టు కూడా కనబడతా ఉంది. పార్టీలో ఈ విధంగా ఉంది. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని వాళ్ళిద్దరు కూడా కూర్చొని సమావేశమై మాట్లాడుకున్నట్టు కూడా కనబడతా ఉంది. రామచంద్రరావు కూడా స్థానిక ఎలక్షన్‌లో కావచ్చు, లేకుంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కూడా వాళ్ళ వ్యూహాలైతే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్ సీట్‌ని సాధించుకోవాలని బీజేపీ అయితే కొంత పట్టుతోనైతే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో డిపాజిట్ కూడా రాకపోవడాన్ని కొంత బీజేపీ అసంతృప్తిగా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటన్నిటికి గాను మరో ఉత్సాహంగా ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా గెలవాల్సిందే అంటూ ఇటు రామచంద్రరావు కూడా ఒక టార్గెట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ ధర్మపురి అరవింద్ నిన్న సారీ చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో అంటే అధ్యక్షులైన రామచంద్రరావుకి అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. అంటే మీడియా వక్రీకరించింది. దానికి నా తప్పున్నా లేకపోయినా కానీ నేనైతే సారీ చెప్తాను. నా ఉద్దేశ్యం అది కాదని కూడా ఆయన క్లియరెన్స్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా కనబడతా ఉంది. మరి దీంతోని బిఎల్ సంతోష్ వచ్చిన తర్వాత కొంత అంతర్గత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చెక్ పడుతుందన్నట్టు కూడా బీజేపీ సీనియర్ నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎంతవరకు ఉత్సాహంతోని ముందుకెళ్తుందన్నది కూడా మనం గమనించాల్సిన పరిస్థితి అయితే బీజేపీలో అయితే కనబడతా ఉంది.